మా అమ్మమ్మ ఊర్లో విలేజ్లో పాత ఇల్లులండి. అప్పట్లో ఇవన్నీ చిన్న చిన్న ఇల్లులుగా ఉన్నాయి. చూడండి ఇప్పుడు ఎలా అయిపోయాయో. ఫుల్గా చెట్లంతా నిండిపోయాయండి. తర్వాత గవర్నమెంట్ కాలనీలు ఇచ్చింది. కాలనీలు ఇచ్చిన తర్వాత వాళ్ళు ఇవన్నీ వదిలేసి బిల్డింగ్స్ కట్టుకొని ఇంకొంచెం దూరంలో ఉంటారండి. అక్కడ ఉన్నాయి కదా, అక్కడ బిల్డింగ్స్ ఉన్నాయి కదండి, అవన్నీ గవర్నమెంట్ ఇచ్చినాయి. అప్పుడు వాళ్ళు అలా డెవలప్ చేసుకుని వాటిని ఇల్లులా కట్టుకున్నారు. అప్పట్లో మేము ఈ ప్లేస్లన్నీ తిరిగి ఆడుకునే వాళ్ళమండి. ఇప్పుడు చూడు, కింద నేలలో కూడా నడవలేని విధంగా ఫుల్గా ముళ్ళులు అవన్నీ ఉండిపోయాయి. అయినా ఒకసారి ఈ ప్లేస్ చూస్తే నాకు చాలా సంతోషంగా అనిపించిందండి. పాతనాటి జ్ఞాపకాలన్నీ గుర్తుకొస్తూ చాలా బాగా అనిపించింది. నిజంగా విలేజ్ వాతావరణం చాలా బాగుంటుందండి. అసలు ఎంత పీస్ఫుల్గా ఉంటుందో. అక్కడ మనుషులు కల్మషం లేకుండా చాలా ప్రేమ సంబంధాలతో ఉంటారండి. చూడండి చెట్లన్నీ ఇప్పుడు చిల్ల చెట్లన్నీ పెరిగిపోయాయండి. ఇక్కడ మీరు చూసారు కదా, ఈ బావి దగ్గరికి వెళ్దాము. ఈ బావిలో అప్పుడు చిన్నప్పుడు మా అమ్మ వాళ్ళు నీళ్లు చేదుకొని ఇంట్లోకి వాడుకునే వాళ్ళండి. ఇప్పుడు ఈ బావి ఎలా ఉందో ఏమో నాకే భయం వేస్తుంది చూడాలంటే. ఫస్ట్ టైం వచ్చానండి ఈ ప్లేస్కి. ఓ మై గాడ్, సౌండ్ వస్తుంది. లోపలంతా చూడండి ఎలా అయిపోయిందో. ఫుల్గా చాలా ఏవేవో వేస్టేజ్ అంతా లోపల పడిపోయిందండి. వాటర్ ఇంకిపోయినట్టున్నాయి, కొంచెం ఉన్నాయి అడుగున. అప్పుడు ఫుల్గా ఉండేయండి, చాలా దగ్గరకు ఉండేవి వాటరు. మా పాప నేను విలేజ్లో ఈ ప్లేస్ చూడడానికి వచ్చాము. నాకైతే చాలా సంతోషంగా అనిపించింది. ఇంకా ఏమేమి ఇల్లులు ఇవన్నీ మా ఫ్రెండ్స్ ఇల్లులు కూడా ఉండేయండి ఈ లోపల. అవన్నీ ఎలా ఉన్నాయో ఏమో అని చూడాలనిపించింది. చూసారు కదండి, ఈ ఇల్లు మా తాతయ్య వాళ్ళ ఇల్లు అండి. చిన్నప్పుడు మేము ఇక్కడికి వచ్చి ఆడుకునే వాళ్ళము. ఇది ఈ ప్లేస్ అంతా అప్పుడు నడిచేదానికి ఉండేది. కానీ ఇప్పుడంతా అక్కడ చిల్ల చెట్లు ఉండేవి. అక్కడ ఒక పెద్ద వేప చెట్టు ఉన్నదండి. ఆ వేప చెట్టు ఏమైందో కూడా తెలియలేదు. మా తాతయ్య ఏదో మంచంకో డైనింగ్ టేబుల్కో అది కట్ చేయించాను అన్నాడు అప్పుడు. ఆ వుడ్ వేస్ట్ అవ్వకుండా దాన్ని, మనుషులు లేరు కాబట్టి ఆ వుడ్ని యూజ్ చేసుకున్నారండి. ఇక్కడ ఉండేది దాని మొదలు ఎక్కడుందో కూడా కనిపించట్లేదు ఇప్పుడు. ఇక్కడ ఉండేది ఏమైందో మరి. నాకు ఈ ప్లేసెస్కి వచ్చినప్పుడు చాలా సంతోషంగా. ఇది వడ్లు అవి స్టోర్ చేసుకోవడానికి పాత్ర అంటారండి దాన్ని. హోల్ లాగా, పెద్ద హోల్ లాగా భూమిలోకి దవ్వుతారు. దవ్విన దాంట్లో పొలంలో పండించే వడ్లు బస్తాలు ఉంటాయి కదా, వాటిని అన్నిటినీ లోపల స్టోర్ చేసుకొని వాటిపైన చెత్తతో ఫుల్గా క్లోజ్ చేసి మళ్ళీ పైన క్లోజ్ చేస్తారండి. ఫుల్గా ఏదైనా పెట్టేసి క్లోజ్ చేస్తారు. అప్పుడు ఎన్ని సంవత్సరాలైనా ఆ వడ్లు పాడవకుండా లోపల బాగుంటాయండి ఫ్రెష్గా. అందుకని వాళ్ళు అప్పట్లో పెద్దగా తవ్వుకునేవాళ్ళు. అది ఇప్పుడు పెద్దగా లేదు, కొంచెం క్లోజ్ అయిపోయింది, మట్టి అంతా పడిపోయి. చాలా లోతు ఉండేది అది. దాంట్లోకి నిచ్చెన వేసుకొని దిగేవాళ్ళండి మా తాతయ్య వాళ్ళు. ఇది పాత్ర అంటారు. ఇదండి మా తాతయ్య వాళ్ళ ఇల్లు. ఇక్కడ మా అమ్మమ్మ దీపం పెట్టేది ఈ ప్లేస్లో. చూసారా, ఈ ప్లేస్లో మా అమ్మమ్మ ఒక కిరోషన్, అది ఉంటుంది కిరోషన్, ఒక సీసాలో పోసి ఒక ఒత్తి వెలిగించి దీపం లాంటిది ఇక్కడ పెడతారు. ఇది మా అమ్మమ్మ వాళ్ళ కిటికీ అండి. చూడండి, చిన్న కిటికీ. పక్కనే చెట్టు ఉంది, నేను దగ్గరకు వెళ్ళలేకపోయాను. చిన్న చెట్లు ఉంది, అవి గుచ్చుకుంటాయి, ముళ్ళులు ఉంటాయి అవి వాటికి. అందుకని భయమై నేను వెళ్ళలేకపోయాను. అట్లా ఉంది కిటికీ అంతా విరిగిపోయి. ఇది లోపలండి, మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి లోపల. ఫుల్గా చెట్లు ఉన్నాయండి. భయం వేస్తుంది, ముళ్ళులు కుచ్చుకుంటాయేమని. ఇటు సైడు ఇక్కడ లాక్లా ఒక చెక్క తలుపు ఉండేది. ఆ తలుపు ఇక్కడ నుంచి ఇక్కడ
ఇక్కడ గోడ వరకు క్లోజ్ చేసేవాళ్ళు. ఈ గోడ అంతా పడిపోయిందండి. గోడ ఎత్తుగా ఉండేది. లోపల చూడండి ఇంటి లోపల ఎలా అయిందో. ఫుల్గా పెద్ద చెట్లు మొలిసిపోయాయి, చిల్ల చెట్లన్నీ. అక్కడ చిన్న చిన్న దీపాలు పెట్టుకోవడానికి, లోపల దీపాలు పెట్టుకోవడానికి చిన్న చిన్న హోల్స్ ఉండేయండి. అప్పట్లో లైట్ అంతా లేదు కదా, కరెంట్ అంతా లేదు అప్పుడు. చిన్న దీపాలు వెలిగించేది మా అమ్మమ్మ. అది అటు సైడ్ ఒకటి, అటు సైడ్ ఒకటి ఉండేది. ఇంకా లోపల కూడా ఉన్నాయేమో. ఇవి అప్పుడు ఏమైనా పెట్టుకోవడానికి చిన్న సెల్ఫ్ లాగా ఏవో ఉండేవి. అక్కడ ఒక రాళ్ళు లాగా ఉన్నాయి కదా, ఆ గోడల నుంచే రాళ్ళు బయటికి కొంచెం పెట్టేస్తారండి. వాటిపైన ఏమైనా పెట్టుకుంటారు, అంటే కారం, పసుపు, అలా మనం ఏమైనా పెట్టుకుంటాం కదా, ఉప్పు డబ్బాలు అలాంటివి. ఇక్కడ కూడా ఒక దీపం పెట్టేది మా అమ్మమ్మ. ఇదో చూడండి, అక్కడ కూడా ఒక దీపం వెలిగించేది. చిన్న దిమ్మిలాగా ఉంది కదా, కనిపిస్తుంది కదా అందులో. ఇల్లు ఇలా ఉంటుందండి. నాకు ఒకసారి చూడాలనిపించింది మా అమ్మమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళినప్పుడు. ఆ పాత ఇల్లు, మేము ఆడుకున్న ఇల్లులు, మా ఫ్రెండ్స్ ఇల్లులు కూడా చూపిస్తానండి. వాళ్ళు చిన్నప్పుడు ఏ ఇంట్లో ఉన్నారు, మేము ఎక్కడెక్కడ తిరిగి ఆడుకునే వాళ్ళం, అవన్నీ. ఇక్కడంతా ఏమీ లేదండి, పేడతో ఇక్కడంతా నీట్గా ఫ్లోర్ చేసేవాళ్ళు. ఇదంతా మట్టే. అప్పుడు పేడ ఉండేది, బర్రెల నుంచి వచ్చి పేడ నుంచి ఇవంతా నీట్గా ఇచ్చేసేవాళ్ళు. ఈ గోడలకంతా ఎర్రమట్టి ఉంటుందండి, ఎర్రమట్టితో ఫినిషింగ్ ఇచ్చేవాళ్ళు. ఈ రాళ్ళు ఇలా బ్రేక్స్గా కనిపించకుండా. చాలా బాగుండేదండి ఇల్లు. నాకైతే ఈ ప్లేస్ అంతా చూసినాక పాతనాటి జ్ఞాపకాలు మనసులో మెదులుతూ ఉన్నాయి. చాలా సంతోషంగా అనిపించింది. కానీ ఫ్రెండ్స్ కూడా వస్తే బాగుండు అనిపించింది. ఇక్కడ మా అమ్మమ్మ కొంచెం ఏవైనా స్టోరేజ్ చేసి పెట్టేది. ఇంకా ఎక్కువ ఏవైనా ఉంటాయి కదా, లోపల పండే ఐటమ్, ధాన్యములు, పొలంలో పండే ధాన్యములు, ఇవన్నీ కొంచెం ఇక్కడ చిన్న చిన్న మూటలుగా ఇక్కడ ఎత్తి పెట్టుకుంటుంది. అవసరానికి రాగి పిండి ఇలా ఏమైనా ఉంటే అవి పెట్టుకునేది అప్పుడు. అదో పాత్ర ఇల్లు, అది మా తాతయ్య వాళ్ళ ఇల్లు అని చూపించాను కదా నేను. ఇప్పుడు ఈ ప్లేసు అక్కడ నుంచి స్ట్రైట్గా ఇలా వచ్చినప్పుడు ఇక్కడ ఒక ప్లేస్ ఉంటుందండి. ఇక్కడ చీమలు ఉన్నాయి. ఇదండి ఇక్కడ ఈ రాళ్ళు ఉండే ప్లేస్లో. ఈ రాళ్ళు అప్పుడు లెవెల్గా ఉండేయండి. ఆ లెవెల్గా ఉండే రాళ్ళలో ఒక తొట్టె లాంటిది పెడతారండి. ఆ తొట్టెలో నీళ్లు స్టోర్ చేసుకునేవాళ్ళు. దీని పక్క నుంచి ఇలా కింద నుంచి స్టెప్స్ ఉండేయండి పైకి. ఇలా కింద నుంచి పైకి ఎక్కి నీళ్ళు తీసుకోవడానికి స్టెప్స్ ఉండేవి. ఇప్పుడు అవంతా పడిపోయాయండి, ఏమీ లేవు. కింద ఇక్కడ నుంచి పైకి ఎక్కి ఇక్కడ దిమ్మిగా ఉంటుంది. ఆ దిమ్మి తొట్టు ఉండే, తొట్టి అవన్నీ తీసేసారనుకుంటా తర్వాత తాతయ్య వాళ్ళు, తొట్టి యూస్ అవుద్దని. ఈ దిమ్మి పైన తొట్టు ఉండేది. ఆ తొట్టిలో నీళ్లు తెచ్చి ఆ బావిలో నుంచి నీళ్లు చేదుకొని వచ్చి ఆ నీళ్లు ఇందులో స్టోర్ చేసుకునేవాళ్ళు. ఈ ఇల్లు అండి మా ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు. అన్ని ఇంట్లలో చిల్ల చెట్లు పెరిగిపోయాయండి. ఈ ఇంటి ముందు వీళ్ళకి పాత్ర లేదు. చూసారు కదండి, ఇది మా ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు. ఈ చెట్లు అడ్డం ఉన్నాయి. ఇక్కడ ఒక దారి ఉండేదండి, మధ్యలో చిన్న దారి. అలాగే ఆ దారి పక్కనే ఇంకొక ఫ్రెండ్ ఇల్లు ఉండేది. మేము ఆ దారిలో నుంచి వెళ్ళేసి, ఇక్కడ చూడు చిన్న దారి, ఈ దారిలో నుంచి వెళ్ళేసి వాళ్ళ ఇంట్లో, ఈ పక్క వాళ్ళ ఇంట్లో మేము ఆడుకునే వాళ్ళము. వీళ్ళిల్లు అయితే పూర్తిగా పడిపోయిందండి. పూర్తిగా గోడలు కూడా లేకుండా చిన్న గోడలుగా ఉండిపోయాయండి. పూర్తిగా పడిపోయింది. ఇక్కడ ఈ దారి నుంచి ఇలా స్ట్రైట్గా వెళ్తే అక్కడ అప్పుడు పాత చర్చి ఉండేదండి.
అక్కడికి వెళ్దాము మనము. అండి అక్కడ కనిపించేదే పాత చర్చి అండి. మనం ఇప్పుడు ఆ చర్చి దగ్గరికి వెళ్దాం. అప్పుడున్న ధైర్యం ఇప్పుడు లేదు, చాలా కాలం అయిపోయింది. ఈ ప్లేస్లన్నీ అప్పుడు నీట్గా ఉండేయండి. ఇప్పుడంతా చిల్ల చెట్లు, చిల్ల కొమ్మలు, కింద కూడా చిల్ల అవి ఉన్నాయి. చిల్ల ముళ్ళులంతా పడిపోయి ఉన్నాయి చూడండి. ఇదండి పాత చర్చి. ఇక్కడ ఒక బోర్ ఉండేది, పాత బోరు, అప్పుడు యూజ్ చేస్తున్న బోర్ అండి ఇది. చర్చి పక్కనే, చర్చి దగ్గరికి వచ్చే వాళ్ళందరూ ఈ బోర్ నుంచి వాటర్ పట్టుకొని తాగేవాళ్ళు. చర్చిలో పెట్టేవాళ్ళండి వాటరు. ఇప్పుడు ఈ పాత చర్చి అంతా ఇలా అయిపోయిందండి. చూడండి అక్కడ క్రాస్ కూడా ఉంది, క్రాస్ కనిపిస్తున్నట్లేదు, చెట్లు అడ్డం ఉన్నాయి. చర్చి కిటికీలు ఇవి, గోడలంతా పాడైపోయినాయి. ఇప్పుడు కొత్త చర్చి కాలనీలో కట్టారండి, చాలా పెద్ద చర్చి కట్టారు. దానికి సంఘ కాపరి మా నాన్నగారే. చూపిస్తాను, ఇది మీకు చర్చి అని అర్థం అవ్వాలి కాబట్టి. ఇదిగోండి ఇక్కడ చూడండి, సిలువ ఉందండి పైన, మీకు కనిపిస్తుందో లేదో సిలువ. చర్చికి అయితేనే కదా ఇలా ఉంటుంది పైన సిలువ. ఇళ్ళకంతా సిలువ అలా పెట్టుకోరు కదా. ఇది ఇల్లు కాదండి, మళ్ళీ ఏదో ఇల్లు అనుకునేవారు, ఇల్లు అనుకునేరు మీరు. పాత చర్చి అప్పట్లో అలా కట్టారండి. ఇప్పుడు చెట్లన్నీ అక్కడ అడ్డం అయిపోయినాయండి సిలువకి, అందువల్ల సిలువ పూర్తిగా కనిపించలేదు. అప్పుడు మంచిగా మా డాడీ వాళ్ళే సంఘంలో ఎక్కువ చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు సండే స్కూలు, పరిచర్య, ఉదయాన్నే లేచి మంచిగా చేపలు అవి వేయడం ఇవన్నీ చేసేవాళ్ళంట. వాళ్ళు చిన్నపిల్లలుగా ఉన్నప్పటి నుంచి ఈ చర్చి ఉన్నది. అలాగే మేము చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు కూడా ఉన్నది. మా డాడీ వాళ్ళు అన్నం చేసిన అన్నం కూడా పెట్టేవాళ్ళు కాదంట, ముందు చర్చికి వెళ్ళొచ్చాకే అన్నం పెట్టేవాళ్ళంట. అందుకని మా డాడీ వాళ్ళు చాలా క్రమంగా పెరిగారండి. చర్చికి వెళ్ళకపోతే వాళ్ళు ఫస్టే పెట్టేవాళ్ళంట అండి, అన్నం కూడా పెట్టేవాళ్ళు కాదంట. ఇది చర్చ్ ఫ్రంట్ సైడ్ అండి. ఫ్రంట్ సైడ్ కిటికీ. ఇది లెఫ్ట్ సైడ్ కిటికీ అండి. ఇదిగోండి చర్చికి సిలువ అటు ఇటు. ఇక్కడ ఎంట్రన్స్ ఇదండి, ఎంట్రన్స్ డోరు. చర్చి లోపల కూడా ఫుల్గా చెట్లు మొలిసాయండి, ఎవరు రావట్లేదు ఇక్కడికి. కాలనీలో చాలా పెద్ద చర్చి కట్టారండి, చాలా బాగుంటుంది ఆ చర్చ్. ఇప్పుడు అప్పుడు ఈ పాతకాలం కాబట్టి ఇలా అయిపోయినాయి.